గాజువాక మండలం ఆటోనగర్ ఏపీఐఐసి ఐలా పచ్చదనంలో మరో ముందడుగు. వివరాల్లోకి వెళితే ఏపీఐఐసి ఐలా కమిషనర్ ఏ కిషోర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో ఐలా ఎంప్లాయీస్ కృషితో ఎంతో కాలంగా ఉపయోగంలో లేని మామిడి తోటని చాలా అందంగా గొప్పగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా వాకర్ ట్రాక్ మరియు పిల్లలకి పెద్దలకి ఉపయోగపడే విధంగా వ్యాయామ పరికరాలు నెలకొల్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పచ్చదనాన్ని పెంచడమే కాకుండా మరెన్నో మంచి కార్యక్రమాలకి ఉపయోగపడే విధంగా ఆహ్లాదాన్ని కలిగించే పార్కుగా తీర్చిదిద్దాలని, ఈ యొక్క మామిడి తోటను కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీ ముందు కూడా ఖాళీ జాగా ఉన్నట్లయితే కొన్ని మొక్కలు నాటాలని ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఏ సింహాచలం మరియు ఐలా కమిషనర్ ఏ కిషోర్ పిలుపునిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చైర్మన్ కె సత్యనారాయణ రెడ్డి, వశిష్వ ప్రెసిడెంట్ సజ్జా పాండురంగ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కమిటీ పెద్దలు, కంపెనీ యజమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఐలా ప్రాంగణంలో కమిటీ పెద్దల కోసం నిర్మించిన ఆఫీస్ రూమ్లను ప్రారంభించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ చూసినా పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. అది ముఖ్యంగా మన ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం. అందులో భాగంగా నెక్స్ట్ మన రెయినీ సీజన్కి మన కమిషనర్ గారు చెప్పినట్లు ప్రతి వాళ్ళు కూడా ఓన్లీ మన ఓపెన్ స్పేసెస్ కాకుండా ఏదైతే మీ ఇండివిజువల్ యూనిట్స్ ఉన్నాయో అక్కడ కూడా మినిమం ఒక 10 టార్గెట్ పెట్టి మనం 1500 యూనిట్లు ఉన్నాయి మన ఆటోనగర్లో. 1500 ఇంటూ 10 పెట్టుకుంటే మనకి 1,50,000 ట్రీస్ మనకి ఈజీగా అవుతాయి. అదే 10 గంట ఏడ ఓపెన్ స్పేసెస్ మిగిలిన ఎక్కడెక్కడ ఓపెన్ స్పేసెస్ ఉన్నాయో వాటికి కూడా మన కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేసుకొని ఇంకా ఇదే విధంగా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా సార్ మన సెక్రటరీ సార్ చెప్పినట్లు ఏవో 3 టెండర్స్ పెండింగ్ అన్నారు. అవి ఇమీడియట్గా మేము క్లియర్ చేస్తాం. అలాగే మన వారి నుంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఇది అడుగుతున్నారు. అది కూడా మంచి ఉద్దేశం. మీరు అందరూ కలిసి ముందుకొచ్చి ఎక్కడో ఒక ప్లేస్లో మనం పెట్టుకుంటే అది కూడా బాగుంటుందని నేను మీ అందరికీ సలహా ఇస్తున్నాను. అది కూడా మీ అందరూ ముందుకొచ్చి ప్లాన్ చేసుకోండి. మా సహకారం ఎప్పుడు ఏపీఎస్ తరఫున మా సహకారం ఎప్పుడు మీకు ఉంటుంది. మరియు నేను అనేది ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా నాకు చిన్న రిక్వెస్ట్, అది సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అందరూ కూడా కొంత ఇప్పుడు మన వాసివ ప్రెసిడెంట్ గారు చెప్పారు లంగ్ స్పేస్ అని. ఆటోనగర్లో కాదు, ఇండస్ట్రీలో కూడా బేసిక్ ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు లంగ్ స్పేస్ పెట్టడానికి మీ వంతు కృషి చేయండి. ఒక చిన్న పార్ట్ మన ఇంట్లోనో ఇంటి చుట్టుపక్కల ఎలాగైతే మనం మొక్కలు కొంచెం పెంచుకుంటామో అవకాశం ఉన్నంత వరకు, అలాంటి వరకు సాధ్యమైతే అంతవరకు. ఒకరికి 2 మొక్కలు వేయచ్చు, 100 మంది 4 మొక్కలు వేయచ్చు. ఒకరికి అవకాశం ఉంటే పెద్ద పార్కే. మా ఎంటర్ప్రైనర్స్ దీన్ని సవ్యంగా వాడుకుంటున్నారు కాబట్టి ఇంకా దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కమిటీ ద్వారా ముందు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమం చేయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. మేము కొంత చేసాము, ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా జరిగి ఇంకా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. వెంటనే ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ అండి. మన పారిశ్రామిక వాడల్లో ఇంత చక్కటి ఒక గ్రీన్ స్పేస్, లంగ్ స్పేస్ అనేది మనకు దొరకడం చాలా అరుదు. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూసుకుంటే కనుక మనకు ఇక్కడ ఉన్న ల్యాండ్ వాల్యూస్ కాస్ట్ పెరిగిపోవటం వల్ల మనకు యాక్చువల్గా ఓపెన్ స్పేసెస్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇక ముందు వచ్చే అన్నీ కూడా ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సెస్ అనేవి రాబోతున్నాయి. సో ఇలాంటి సమయంలో మనకు దాదాపు 50 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ చేయబడిన ఈ యొక్క ఆటోనగర్లో ఇలాంటి స్పేస్ని మనం ఉపయోగించుకుని దీన్ని ఒక రిక్రియేషన్ స్పేస్ లాగా మన అందరికీ కూడా, మన పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, పరిశ్రమల్లో పనిచేసే ఎంప్లాయీస్కి కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న హౌస్ హోల్డ్స్కి కానీ వీళ్ళందరికీ కూడా దీన్ని ఒక ఆహ్లాదకరమైన ఒక స్పేస్ కింద మనం డెవలప్ చేయాలనే ఉద్దేశం.